ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్‌ల పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? అంటే గవర్నమెంట్ హాస్పిటల్ల పరిస్థితులు ఆనాడు కాంగ్రెస్ పాలనలో నేను ఓను సర్కారు దవాఖానకు అనే నానుడి ఉండేది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోతే గవర్నమెంట్ హాస్పిటల్కే పోతాము, వైద్యం చేయించుకుంటాము అనే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు తలదన్నే విధంగా గవర్నమెంట్ హాస్పిటళ్లను తీర్చిదిద్దిండ్రు. ఆడపిల్ల పుట్టినా, మగ పిల్లగాడు పుట్టినా కేసీఆర్ కిట్లు ఇచ్చిండ్రు. ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ ఆశా వర్కర్లు కొంతమంది డెలివరీ అవుతుంటే బాలింతలను తీసుకుపోతే వాళ్ళకు కూడా ప్రోత్సాహాలు ఇచ్చుకుంటూ నార్మల్ డెలివరీ కావాలి అనేసి కొన్ని పెట్టిండ్రు. ఆ విధంగా నార్మల్ డెలివరీస్ అయ్యేటివి, గవర్నమెంట్ హాస్పిటళ్లకు పేషెంట్స్ పోయేటి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో గవర్నమెంట్ హాస్పిటళ్లకు పోయే పరిస్థితి లేదు. కేసీఆర్ కిట్లు లేవు. ఏదైతే వర్కర్స్ ఉన్నారో వాళ్లకు వేతనాలు సరిగ్గా ఇస్తలేరు. ఇంకొకటి, మొన్నటికి మొన్న ఢిల్లీలో ఉన్న బస్తీ దవాఖానాలను గల్లీకి తీసుకొచ్చిండ్రు కేసీఆర్ గారు. ఈ గల్లీకి తీసుకొచ్చిన బస్తీ దవాఖానాల సుస్థి చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. బస్తీ దవాఖానాలను అధ్వాన పరిస్థితి తీసుకొచ్చిండు. ఎవరు పోకుండా బీపీ చెక్ చేసుకుందామంటే మిషన్స్ సరిగ్గా పనిచేయవు, మాన్యువల్ సరిగ్గా పనిచేయవు. ఏది ఉండే టాబ్లెట్స్ కూడా డేట్ అయిపోయిన టాబ్లెట్స్ ఇస్తున్నారు. అది ప్రజాపాలన అని చెప్పుకొని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే పరిస్థితి. అంటే నేను ఒక ఫ్లెక్సీ చూసిన, మెడికవర్ హాస్పిటల్ ఏదో ఒక హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటళ్లకు హోర్డింగ్లు కట్టుకొని ప్రచారం చేసిన ఘనత ఓన్లీ రేవంత్ రెడ్డికే దక్కుతుంది.